రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4న భారత్కు రానున్నారు. భారత్లో 2 రోజుల పాటు ఆయన అధికారిక పర్యటన ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ రష్యా సంబంధాలలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా భారత్తో పౌర అణు సహకార ఒప్పందానికి రష్యా చట్టసభ డ్యూమా ఇప్పటికే అంగీకారం తెలియజేసింది. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4-5 తేదీలో భారత్లో పర్యటించనున్నారు. కాగా పుతిన్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుతిన్ భారత్ పర్యటనతో 2 దేశాల సంబంధాల్లో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా భారత్తో పౌర అణు సహకార ఒప్పందానికి రష్యా చట్టసభ డ్యూమా ఇప్పటికే అంగీకారం తెలియజేసింది. కాగా పుతిన్ పర్యటన సందర్భంగా పౌర అణు సహకార ఒప్పందంపై భారత్, రష్యా దేశాల అధినేతలు సంతకాలు చేస్తారు. అలాగే 2 దేశాల మధ్య వాణిజ్యం, రక్షణతో పాటు అనేక ఇతర రంగాల్లోనూ పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. కాగా S-400 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందంపై కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే రష్యా అధినేత పుతిన్ సంతకాలు చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో భారత్తో అనేక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని తాము భావిస్తున్నట్లు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షంతో పాటు అనేక ఇతర రంగాల్లోని ఉమ్మడి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే 2 దేశాల ముఖ్య ఉద్దేశమని పుతిన్ వెల్లడించారు. అంతేకాదు భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన కూడా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతున్నట్లు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. కాగా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకోవటం ఇటీవల అంతర్జాతీయంగా వివాదంగా మారిన సంగతి తెలిసిందే. చమురు దిగుమతి సందర్భంగా భారత్ నుంచి అందుతున్న సొమ్ములను ఉక్రెయిన్పై దాడులకు రష్యా ఉపయోగిస్తుందన్నది అమెరికా వాదన. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవటం మానివేయాలని భారత్కు పరోక్షంగా అమెరికా ఆదేశాలు జారీ చేసింది. అయితే అమెరికా ఆదేశాలను భారత్ తోసిపుచ్చింది. భారత్ ఒక సార్వభౌమాధికార దేశమన్న సంగతి గుర్తుంచుకోవాలని అమెరికాకు సలహా ఇచ్చింది. ఏ దేశం నుంచి ఏది దిగుమతి చేసుకోవాలో నిర్ణయించుకునే సత్తా తమకు ఉందని భారత్ కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలోనే భారత్, అమెరికాల మధ్య దూరం పెరిగింది. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ పర్యటనలో పుతిన్ భద్రతా ఏర్పాట్లను రష్యాకు చెందిన ప్రిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూసుకుంటుంది. నెల రోజుల ముందే ఆతిథ్య దేశానికి వెళ్లి అక్కడ పుతిన్ బస చేసే హోటల్ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పుతిన్ పర్యటనలో అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. భారత్లో ఉన్నంతసేపు ఆయన ఆహారం, నీరు కూడా రష్యా నుంచే తీసుకొస్తారట. రష్యాకు చెందిన ఒక ప్రత్యేక విమానంలో పుతిన్ కోసం ప్రత్యేకంగా ఆహారం, నీరు భారత్కు తీసుకుని వస్తారు. అలాగే హోటల్లో ఉన్న సమయంలో కూడా అక్కడి బాత్రూమ్ను పుతిన్ ఉపయోగించరు. పుతిన్ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ బాత్రూమ్ను రష్యా నుంచి తీసుకువస్తారు. ఏది ఏమైనా పుతిన్ పర్యటన సందర్భంగా భారత్, రష్యాల మధ్య మైత్రీ బంధం మరింతగా బలపడుతుందని అందరూ ఆశిస్తున్నారు.